ఈరోజు దేవుని వాక్యములో నుండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము. కొన్ని వచనాలు చదువుకుందాం. 3వ వచనము నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు. గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవ, నిజమైన గొర్రెల కాపరి అయిన మా ప్రభువా, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, లేఖనములలో నుండి ఇశ్రాయేలు కాపరులను గూర్చిన విషయాలు మేము వింటున్నప్పుడు అందున్న అనేక సంగతులు తేటగా మీరు మాకు బయలుపరచి మమ్మను బలపరచి భద్రపరచి మా పక్షముగా ఉండి మేలు చేయబోవచ్చు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీ నామమునకే చెల్లించుచూ ఉన్నాం. ప్రాణప్రియుడా, ప్రతి విషయంలో తగినంత మీ సహాయం ఇచ్చి కాపాడి మేలు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ దైవ లేఖనములో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు కాపరులను గూర్చిన సంగతులు 1 నుండి 10 వచనాలలో చెడు కాపరులు అని, 11 నుండి 16 వచనాలలో మంచి కాపరులని, 17 నుండి 22 వచనాలలో తీర్పు అని, 23 నుండి 31 కాపరి అయిన మెస్సియా అని మనము భాగాలుగా వింటున్నాం. అయితే కాపరులు ఎవరు? కాపరుల లక్షణాలేమిటి? కాపరుల శిక్ష ఏమిటి అనే విషయాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. కాపరులు ఎవరో మనం విన్నాం. ఆ రోజుల్లో రాజులు, యాజకులు, ప్రవక్తలు కాపరులుగా కూడా పిలువబడ్డారు అనే సత్యాన్ని మనం విన్నాం. కాపరుల లక్షణాలు కూడా మనం విన్నాం. కాపరులు గొర్రెలను మేపవలెను. కాపరులు బలహీనమైన వాటిని బలపరచవలెను అని మనం విన్నాం. అంతేకాదు, కాపరులు రోగము గల వారిని స్వస్థపరచుట, రోగము గల వాటిని స్వస్థపరచుట అనే విషయాన్ని మనము చూస్తున్నాం. 34వ అధ్యాయం 3వ వచనములో
బలహీనమైన వాటినైతే బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు అని ఉంది. కానీ రోగము గల వాటిని ఏం చేయాలి? స్వస్థపరచాలి. రోగం అనేది దేనిని సూచిస్తా ఉందంటే పాపమునే చూపించుచు ఉన్నది. రోగము అనేది పాపమును చూపించుచు ఉన్నది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12, 13 వచనాలు మనము చదివితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరచియున్నాను అన్నాడు. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు అని చెప్పాడు. కాబట్టి రోగము, వ్యాధి అనేది పాపమును, దోషమును చూపించుచూ ఉన్నట్లు మనము చూస్తాం. ఇదే ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు అన్నాడు. కనుక రోగము అనేది, వ్యాధి అనేది పాపమును, దోషమును చూపించుచు ఉన్నది. అయితే కాపరులు ఆయా అవిధేయతతో నున్న సోదరులను దర్శించి స్వస్థపరచవలెను. అనగా వాక్యము ద్వారా వారిని బాగు చేయవలెను. వాక్యము ద్వారా వారిని స్వస్థపరచాలి. కానీ కొందరు అవిధేయత కలిగిన కాపరులు, అవిధేయులైన కాపరులు సోదరులను దర్శించరు, వారిని స్వస్థపరచరు అని చెప్తా ఉన్నాడు. వాక్యము ద్వారా స్వస్థపరచాలి. సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 20వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనము నుండి 22 వచనాలు ఏమన్నాడు? సామెతల గ్రంథం 4వ అధ్యాయం, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అన్నాడు. చూసారా? దేవుని మాటలంటే జీవము గల దేవుని వాక్యం. ఎవరికైతే దేవుని వాక్యము దొరుకుతూ ఉందో ఆ వాక్యము దొరికిన వారికి అవి ఏమై ఉన్నవి? జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం అనే మాట దైవ లేఖనంలో మనము చూస్తున్నాం. సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చేది దేవుని వాక్యం. అందుకే ఆ వాక్యమును చెప్పి వారిని స్వస్థపరచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కాపరుల మీద ఉన్నట్లు మనము చూస్తాం. చూడండి, సామెతల గ్రంథములోని 15వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది. చూశారా? మంచి సమాచారం ఎముకలకు పుష్టిని ఇస్తుంది
అని చెప్పాడు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, మంచి సమాచారం ఎముకలకు పుష్టి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి సమాచారము ఇచ్చేటట్లుగా ఉండాలి. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాట, అది దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తారో వారి సర్వ శరీరానికి ఆరోగ్యము కలిగిస్తారు, వారి ఎముకలకు పుష్టిని కలిగిస్తారు, వారి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. కనుక దేవుని మాట ఇతరులకు మనము చెబుతున్నామంటే వారి ఆరోగ్యము కొరకు, వారి క్షేమము కొరకు, వారి బాగు కొరకు మనము చెబుతున్నామని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈలాగున సంఘ కాపరులు వాక్యము ద్వారా ఆదుకొని స్వస్థపరచువారై ఉన్నారు. స్వస్థపరచువారై ఉన్నారు. రైట్. 4వ సంగతికి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం 4వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు. అంటే ఇప్పుడు గాయపడిన వాటికి కట్టు కట్టాలి, అంతే కదండి. కాపరులు గాయపడిన వాటికి కట్టు కట్టాలి. ఇది కూడా వారు ఆ పని చేయటం లేదంటే ఆయా అవిధేయతలతో కూడిన దానిని చూపించుచూ ఉన్నది, వారి అవిధేయతలు. అందువల్ల వారు ఆ గొర్రెలకు గాయాలు కట్టరు అన్నాడు. 38వ కీర్తనలో 5వ చరణంలో ఏమనున్నదంటే 38:5లో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచూ ఉన్నవి. దుర్వాసన వలన కలిగిన, ఆ మూర్ఖత వలన కలిగిన నా గాయములు అనేవి మూర్ఖత వలన కలుగుతాయి. మరి మూర్ఖత వలన కలిగిన గాయాలను కాపరులైనటువంటి వారు ఏం చేయాలి? కట్టాలి. కాపరులు వాటికి కట్టాలి. కానీ కట్టేవారుగా ఉన్నారా? లేరు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మనం చదువుకున్నాం. కట్టాలి, గాయాలకు కట్టాలి, చికిత్స చేయాలి. అలాంటి వారికి కట్టాలి కాపరులు. అలా కట్టుట అనగా వాక్యము ద్వారా శుద్ధిపరచుటయే. వాక్యము ద్వారా శుద్ధిపరచుట. అంత మాత్రమే కాకుండా గాయపడుట అనగా ఆయా శోధనలకు, చిక్కులకు, సమస్యలకు గురి కావడం. అప్పుడు వారు గాయపడిన స్థితిలో మనసు నెమ్మది కాకుండా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో, అట్టి శ్రమలో, శోధనలో ఉన్నప్పుడు సంఘ కాపరులు వారిని దర్శించి వాక్యము ద్వారా వారిని ఆదరించాలి. వాక్యము ద్వారా ఆదరించే ప్రక్రియ చేయాలి. 118వ కీర్తన 50లో, నీ వాక్యము బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మదిస్తుంది. కాబట్టి వాక్యము ద్వారా వారిని ఆదరించి, బలపరచి,
ధైర్యపరిచేవారుగా ఉండాలి. ఇట్టి సత్యాన్ని మనం గమనించాలి. మనకు బైబిల్‌లో యేసేపు అనే ఒక ఆయన కొరకు చెప్పుకుంటే, ఆయనలో కాపరి లక్షణాలు ఎంత బాగా కనబడతాయో గదా! పానదాయకుడు, భక్షకారులు, కలలు కని భావము చెప్పువారు లేక చింతాక్రాంతులై ఉండగా యేసేపు వారిని దర్శించి వారి సమస్య తెలుసుకొని వారి కలలకు మంచి భావము చెప్పి ఆదరించినట్లుగా మనము చూస్తాం. అవును గదండీ! అలాగున ఆదరించేటట్టు, గాయాలు కట్టేటట్టు ఉండాలి. ఆదికాండములో 40వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు మనము చదువుతాం. చక్కని ఎగ్జాంపుల్ ఆయన. యేసేపు చాలా చక్కని గొప్ప కాపరిగా ఆయనను చిత్రీకరించవచ్చు. ఇక 5వ విషయానికొద్దాం. 4వ వచనంలో 34:4 ఏ స్కేల్‌లో తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు అన్నాడు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తోలివేసినవి అనగా వెలివేయబడినవి అని అర్థం. తోలివేసినవి అంటే వెలివేయబడినవి. దేవుడు ఇశ్రాయేలీలను వారి పాపమును బట్టి తోలివేశాడు. వారి పాపాన్ని బట్టే తోలివేశాడు. అనగా బబులోను చెరకు పంపాడు. బబులోను చెరకు పంపాడు. ఆ తరువాత వారు విగ్రహారాధన మానుకొని చక్కబడిన తరువాత వారిని తోడుకొని వచ్చాడు కదా! బబులోను చెరకు పంపిన ప్రభువే వారు చక్కబడిన తరువాత వారిని తోడుకొని వచ్చారు. వారిని రప్పించుటకు దేవుడు ఎవరిని వాడుకున్నాడు? కోరేషును వాడుకున్నట్లు మనం ఎరుగుదాం. వారిని రప్పించడానికి అన్యుడైన కోరేషును వాడుకున్నాడు. కోరేషుతో ఏమన్నాడంటే మందకాపరి అని చెప్పుచూ ఉన్నాడు. కోరేషును గూర్చి మందకాపరి, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను అన్నాడు. కోరేషుతో, నా మంద కాపరి అన్నాడు. ప్రియులారా, తోలివేసిన వాటిని, చెరకు పంపిన వాటిని ఇప్పుడు తిరిగి యెరూషలేముకు తీసుకురావాలని కోరేషును దేవుడు వాడుకున్నట్లు మనము చూస్తున్నాం. 45వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆ మాట అన్నాడు. నీతిని బట్టి కోరేషును రేపితిని. నీతిని బట్టి కోరేషును రేపితిని. అతని మార్గములన్నీయు సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. అర్థమవుతుందా అండి? తోలివేసిన వాటిని తిరిగి మరలా ఏం చేయాలి? తోలుకొని రావాలి. తోలివేసిన వాటిని తిరిగి తోలుకొని రావాలి. వారి మనసు మార్చుకున్న తర్వాత బబులోను చెర నుండి వారిని యెరూషలేమునకు తిరిగి తీసుకురావడానికి మందకాపరిగా కోరేషును దేవుడు వాడుకున్నట్లు మనము చూస్తున్నాం. ప్రియులారా, నేడు కూడా సంఘము నుండి వెలివేసిన వారిని మరలా తోడుకొని రావాలి. వెలివేసిన వారిని తోడుకొని రావాలి. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో వెలివేయబడిన వారిని, తోలుకొని రావాలి.
వెలివేయబడిన వారు పశ్చాత్తాపపడిన తరువాత వారిని తిరిగి మరల చేర్చుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. వెలివేయబడిన తర్వాత వారు ఒకవేళ పశ్చాత్తాపపడితే వారిని ఏం చేయాలండి? తిరిగి మరలా చేర్చుకోవాలి, అతనిని క్షమించి చేర్చుకోవాలి అనే సత్యం క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడింది. ఇక 6వది 34:4 యెహెజ్కేలు గ్రంథం. తప్పిపోయిన వాటిని వెదకరు అన్నాడు. తప్పిపోయిన వాటిని వెదకరు అన్నాడు. తప్పిపోయిన వారు అనగా సంఘానికి వస్తూ ఆయా తప్పిదములలో చిక్కుకున్నవారు. సంఘానికి వస్తూ ఉన్నవారే ఆయా తప్పిదాలలో చిక్కుకొని రాలేని వారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో అక్కడేమనుంది? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆత్మ సంబంధులైన వారు తానును శోధింపబడునేమో అనుకొని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మంచి మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఎవరైనా తప్పిపోయి తప్పిదములలో చిక్కుకొనినట్లయితే ఆత్మ సంబంధులైన ప్రతివారు తానును శోధింపబడతామేమోననుకొని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మంచి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. కానీ కఠినత్వము చూపకూడదు. కఠినత్వం చూపకూడదు. తొలగిపోయిన వారిని ఏం చేయాలండి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. సత్యము నుండి తొలగిపోతే సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను అని యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 19-20 వచనాలలో వ్రాయబడింది. గనుక తప్పిదములలో చిక్కుకుపోయిన వారిని మనం కూడా ఎప్పుడైనా చిక్కుకుపోతామేమోననే భయముతో మంచి దారికి తీసుకుని రావాలి. ఒకవేళ ఎవరైనా సత్యము నుండి తొలగిపోతే అట్టి వారిని తిరిగి సత్యం వైపు మళ్లిస్తే పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును అని తెలుసుకోవాలి. అంతేకాకుండా మత్తయి సువార్త 18వ అధ్యాయం 10-17 వచనాలలో మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని హెచ్చరించి దారికి తీసుకొని రావాలి, కానీ కఠినత్వము కానీ బలత్కారము కానీ చూపకూడదు. కఠినత్వము కానీ బలత్కారము కానీ చూపకూడదు. సంఘము దేవుని మంద గనుక కాపరి ఆ మందనెంతో ప్రేమించాలి. ఆ మందను ఎంతో ప్రేమించాలి. గొర్రెల కాపరియగు మన ప్రభు వారిని ప్రేమించి ప్రాణం అర్పించాడు గనుక నేనును విశేషముగా వీరిని ప్రేమించవలెను గదా అని సంఘ కాపరి అనుకొనవలెను. వారును నేనును దేవుని బిడ్డలము కావున సహోదరులము రక్త సంబంధులమని భావించుకొని కాపరి వారిని బహుగా ప్రేమించుచూ ఉండాలి. ఒక భక్తుడు సంఘ కాపరిని గురించి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి శ్రద్ధ, దున్నపోతు లాంటి చర్మం. ఏమండి,
తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి శ్రద్ధ, దున్నపోతు లాంటి చర్మం అనగా సంఘస్థులు ఏమనినను ఓపిక, సహనము, దీర్ఘశాంతము కలిగి ఉండవలెను. అది దున్నపోతు లాంటి చర్మం అంటే అదన్నమాట. వాళ్ళు ఏమన్నా కూడా ఓపిక పట్టాలి, సహనం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలని చెప్పాడు. ఈ 3 మర్చిపోకండి. తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి శ్రద్ధ, దున్నపోతు లాంటి చర్మం. ఎంత కొట్టినా అది ఎలా ఉంటది? ఎంత కొట్టినా అంతే అన్నట్టుంటది అది. అట్లా అన్నమాట. ఇక 7వదిగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో వారు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు అన్నాడు. ఎలాగండి? తప్పిపోయిన వాటిని వెదకరు, అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు అన్నాడు. కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలకూడదండి. ప్రేమ కలిగి ఉండాలి. బలత్కారముతో ఏలుదురంటే ఇది ఫరో చూపిన కఠినత్వమును సాదృశ్యంగా ఉంది. ఫరో చూపిన కఠినత్వముగా కనబడతా ఉంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 13, 14 వచనాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. కఠినమైన సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించారు. అంటే కఠిన మనస్కులై బలత్కారముతో వారు ఏలుబడి చేసినట్లుగా చూస్తున్నాం. ఈ దినాల్లో సంఘ కాపరులు, సంఘస్థులను కఠినముగా ప్రభుత్వము చేయకూడదు. కఠినముగా ప్రభుత్వము చేయకూడదు. ఈ సంగతులు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో చూస్తే, ప్రభువులైనట్లుగా ఉండక మందకు మాధురులుగా ఉండవలెను అన్నాడు. మందకు మాదిరిగా ఉండాలి గాని మందలకు ప్రభువులైనట్టుగా ఉండకూడదు. దీనులై ఉండాలి కాపరులు అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం బాగుగా పాలన చేయవలెను. బాగుగా పాలన చేయాలి. సంఘ కాపరులకు చాలా ఓర్పు, సహనము ఉండాలి. ఏముండాలండి? చాలా సహనము, ఓర్పు ఉండాలి. కొందరైతే అప్పుడప్పుడు ఆయా కాపరిని ఎదిరించి మాట్లాడుతారు. జగడములాడుచూ కూడా ఉండవచ్చు. కనుక ఇట్టి పరిస్థితులందు తొందరపడక అట్టివారితో దీర్ఘశాంతముతో వ్యవహరించవలెను. రవ్వంతయు కోపపడక కన్నబిడ్డలకు హితోపదేశము చేయుచుండు తల్లి వలె వారిని మందలించి సరి అయిన మార్గమున నడిపించ ప్రయత్నించాలి. అర్థమైందండి? ఎదిరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, జగడాలు ఆడుతూ ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితులలో మనం ఏం చేయకూడదు? తొందరపడకూడదు. దీర్ఘశాంతము చూపించాలి. కన్న తల్లికి బిడ్డల మీద రవ్వంత కూడా కోపము రాకుండా ఉన్నట్టు హితోపదేశము చేయు తల్లి వలె
వారిని మందలించి సరి అయిన మార్గానికి తీసుకుని రావాలి. 5వ వచనంలో ఏమనుంది? 34:5లో కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. ఇక్కడ 5లో కాపరులు లేకయే చెదరిపోయెను అన్నాడు. కాపరులు లేకయే చెదరిపోయెను. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెని కొండల మీద చెదరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. చూశారా? ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలెని కొండల మీద చెదరియున్నారు అన్నాడు. కాపరు లేని గొర్రెలలాగా చెదరిపోయిన వారుగా ఇశ్రాయేలీయులు ఉన్నట్లు మనము చూశాం. ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయం 21వ వచనం. 10:21 కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వారి మందలన్నీయు చెదరిపోవుచున్నవి. వారి మందలన్నీయు చెదరిపోవుచున్నవి అనే మాటలు చూస్తాం. మందలు చెదరిపోయాయి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 5-6 వచనాలు. ఇది నాకు బాగా తెలిసిన వచనం. 50వ అధ్యాయం 5-6 వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ ఏమనుంది? ఎన్నటికిని మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు నా ప్రజలు. వారి కాపరులు కొండ మీదికి వాటిని తోలుకొని వెళ్ళారట. వారిని త్రోవ తప్పించారు. కొండకు వెళ్ళిపోయాయి గొర్రెలు. తాము దిగవలసిన చోటు మరిచిపోయాయి. అర్థమైందండి? ఒక కాపరి ఒక అసత్యాన్ని నేర్పించాడంటే ఆ అసత్యములోని వారు కొనసాగుతూ ఉంటారన్నమాట. అందుకే దైవ క్రమాలు ఎరిగి కాపరి సేవ చేయాలి. దైవ క్రమాలు ఎరగకుండా వారి దగ్గర డబ్బును ఏదో ఆశించి సేవ చేసినట్లయితే ఆ సేవ నష్టం కలుగుద్ది, బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇది మనం గుర్తించాలి. కొండకు తోలుకెళ్ళడం అంటే ఆ రోజుల్లో కొండల మీద రకరకాల విగ్రహారాధన సంబంధిత కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. వాటికి వీరే ప్రోత్సహించేవారు. ఆ తరువాత ఆ కొండల మీద తిరుగుతూ ఎక్కడ నుండి దిగాలో, ఎక్కడికి రావాలో వారికి తెలియక బాధపడిన సందర్భం. ఎప్పటికీ చూడండి, ఎక్కువ శాతం కొండల మీదే కొలువై ఉంటారు కదా విగ్రహ సంబంధిత వాళ్ళు. ఈ ఆర్సీఎం వాళ్ళు కూడా కొన్ని కొండలను కొనేసి అలాగే ఆ కొండల మీద ఈ విగ్రహారాధన సంబంధిత కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అవునా కదండి? కనుక ఎక్కడ చూసినా ఈ కొండల
ఆ రోజుల్లో కొండలు అంటే ఎత్తైన ప్రదేశాలు. ఆ ఎత్తైన ప్రదేశాలలో ప్రియులారా దేవుడు ఉంటాడు అన్నట్టుగా ఒక ఆలోచన. ఇప్పటికి మనం ప్రయాణం చేస్తా ఉంటే కొండల మీద కొన్ని హిందూ టెంపుల్స్ కనపడతా ఉంటాయి. మన వాళ్ళవి గూడా కనపడతా ఉంటాయి. సాఫీగా ఉన్న స్థలాల్లో గడితే జనాలు బాగా రారంటారా? అదేంటో అంత శ్రమైనా ఆ కొండలే ఎక్కుతారు తప్ప, సాఫీగా ఉన్న స్థలాలకు మాత్రం జనాలు రారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. సరే, నేను వాటిని గురించిన ప్రస్తావన ప్రస్తావించాలనేది నా ఉద్దేశ్యం కాదు గానీ, ఆ రోజుల్లో కొండలంటే అలాగున విగ్రహారాధన సంబంధమైనవిగా ఎక్కువగా ఉండేవి. అలాంటి స్థలాలకు ఈ కాపరులు వారి తోలుకు వెళ్ళినట్లు మనము చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో చెదరిపోయిన వాటి విషయములో వారెలా ఉన్నారు అనేది. కాపరులు ఈ కొండల మీదికి తోలుకొని పోయి వాటిని త్రోవ తప్పించిరి అని మనం చదువుకున్నాం. ఈ భాగాలలో కాపరులు ఉన్నారు గాని కాసేవారు లేరు. కాపరులున్నారు గాని కాసేవారు లేరు. మత్తయి సువార్త 9:36లో మత్తయి సువార్త 9:36లో జనసమూహము కాపరు లేని గొర్రెల వలె విసిగిరి, అందువల్ల ప్రభువు కనికరపడుచున్నాడని అక్కడ వ్రాయబడింది. గొర్రెలు ఎలా ఉన్నాయి? కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని ప్రభువు కనికరపడినట్లు చూస్తున్నాం. ప్రభువు దినాలలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు గాని వారు కాసేవారుగా లేరు. శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు గాని వారు కాసేవారుగా లేరు. 5లో సకలమైన అన్య మృగములకు ఆహారమాయను అని వ్రాయబడింది. సకలమైన అన్య మృగములకు 34:5 యెహెజ్కేలు గ్రంథం. సకలమైన అన్య మృగములు వాటికి ఆహారమయ్యాయి. అడవి మృగములనగా ఇశ్రాయేలీలను భక్షించిన రాజులు అని అర్థం. ఇశ్రాయేలీలను భక్షించిన రాజులు, వారిని అడవి మృగాలుగా పోల్చినట్లు చూస్తాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన నెబుకద్నెజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు. అర్థమైందండి? అడవి మృగములుగా పోల్చబడ్డారు ఎవరు? అష్షూరు రాజు, బబులోను రాజు. గమనించారా దేవుని వాక్యం? ఈ వచనాలు చదువుకున్నప్పుడు మనకు అర్థం కాదు, వరుసలో విన్నప్పుడు మనకి చక్కగా అర్థమవుతా ఉంది కదా. కాబట్టి వారు అలాగున ఇశ్రాయేలులను భక్షించినటువంటి వారుగా అయ్యారని మనము చూస్తున్నాం. ఇక 34:6లో నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడు ఒకడునూ లేడు అన్నాడు. గొర్రెలు పర్వతముల మీద తిరుగులాడుతూ ఉంటే, భూమి అందంతటా చెదరిపోతే వాటిని గురించి విచారించువారు ఒక్కరునూ లేరు అనే విషయం ఈ భాగంలో మనము చూస్తాం. ఇందులో మనము కొన్ని సత్యాలు గ్రహించాలి. ఆ సత్యాలు మనము తేటగా తరువాత పాఠంలో విందాం. మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. 1, కాపరి సరిగా లేని కారణమున గొర్రెలు చెదరిపోవుట. 2,
కాపరులే వారిని తోలివేయుట. 3 అడవి మృగములు అనగా ఇతర రాజులు వారిని భక్షించుట. 4 భూమి అందంతటా చెదరిపోవుట. 5 చెదరిపోయిన వాటిని వెదకక విచారించకపోవుట. ఇందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. 5 విషయాలు కదా. 1 కాపరి సరిగా లేని కారణమున గొర్రెలు చెదరిపోవుట. 2 కాపరులే వారిని తోలివేయుట. 3 అడవి మృగములు అనగా ఇతర రాజులు వారిని భక్షించుట. 4 భూమి అందంతటా గొర్రెలు చెదరిపోవుట. 5 చెదరిపోయిన వాటిని విచారించకపోవుట. వీటిలో ఒక్కొక్క దానిలో మనము ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మనం విందాం. ఇప్పుడే చెప్పేయాలనుంది ఈ విషయాలు, కానీ సమయం అవ్వొచ్చింది. ప్రారంభిస్తే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి కొంతమేర అర్థమైంది కదా. ప్రార్థన చేసుకుందాం. తేటగా తేలిగ్గా వింటూ మనం ముందుకు సాగుదాం. బైబిల్ మనం అలాగా అర్థం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు ఇశ్రాయేలీ కాపరులు ఎలా ఉన్నారో తేటగా మనకు అర్థమైంది. కనుక ప్రియులారా, నేటి దినాలలో కాపరుల సంగతి కూడా మనము చూస్తున్నాం. కాపరులు ఎలా ఉన్నారో ఈ సంగతులు వింటున్నప్పుడు ఎంతో బాధ, విచారం. ఎలాంటి కాపరులు ఉన్నారో మనకు అర్థమవుతుంది. బలిసిన వాటిని చంపుకొని కోసుకొని తినేటటువంటి కాపరులు ఎక్కువగా అయిపోయారు. దైవవాక్య ప్రకారంగా చక్కని త్రోవలోనికి నడిపిద్దామన్న కాపరులు కంటికి కానరావటం లేదు. కాపరుల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా కనబడుతుంది గొర్రెల విషయంలో. ప్రియులారా, మనము ప్రార్థన బలంగా చేయాలి. సరి అయిన కాపరులుగా, యథార్థమైన కాపరులుగా, ప్రభు వాక్యాన్ని తేటగా వివరించి గొర్రెలను మేపే కాపరులుగా, మంచి దొడ్డి, మంచి కాపరి, మంచి మేత, ఈ 3 చాలా ఇంపార్టెంట్. మంచి కాపరి, మంచి దొడ్డి, మంచి మేత కలిగిన పరిస్థితులు ఆ గొర్రెలకు అలాగున ఈ 3 చాలా ఇంపార్టెంట్ గనుక అలాగున అందించేటటువంటి కాపరుల కొరకు ప్రార్థిద్దాం. మహాగణుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీల కాపరులను గూర్చిన విషయాలు మేము కొంత విన్నాం. మా నాయన, అందులో కొంత పాఠాన్ని నేర్చుకోగలిగాం. సరి అయిన కాపరత్వము కలిగిన కాపరులు మాకు అవసరం. లేఖనాన్ని చెప్పి స్వస్థపరిచే కాపరులు, గాయము కట్టే కాపరులు, తోలివేసిన వాటిని మరలా తోలుకొచ్చే కాపరులు, సరి అయిన త్రోవలో నడిపించే కాపరులు అవసరం. అలాంటి వారిని మీరు మాకు అనుగ్రహింపజేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకోమని, విన్న వారందరినీ అన్ని విధాల కనికరించి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.